కర్ణుడు ఫుల్ అగ్రెషన్ తో ద్రుపదుడిని ఎదుర్కోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇద్దరు కొంతసేపు కొట్టుకున్న తర్వాత కర్ణుడు ద్రుపదుడు పరాక్రమానికి ఆగలేకపోయాడు. కర్ణుడి శరీరం అంతా గాయాలయ్యాయి. ద్రుపదుడి బాణాలు శరీరంలో లోతుగా దిగుతుంటే కర్ణుడు ఆ దెబ్బలకు తట్టుకోలేకపోయాడు. ఎదురు తిరిగి బాణాలేయటానికి ద్రుపదుడు అసలు కర్ణుడికి అవకాశమే ఇవ్వలేదు. జీవితంలో చేసిన మొదటి మహాయుద్ధంలో కర్ణుడు భయపడిపోయాడు. ఆయుధాలు వదిలేసి రథం నుంచి దూకి రణభూమి వదిలి పారిపోయాడు. అలా ద్రుపదుడిని విజృంభించడం చూసి పాంచాల దేశ పౌరులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి కత్తి, కొడవలి, కర్ర, రోకలి ఇలా ఏది దొరికితే అది తీసుకొని మిగిలిన సైన్యం వెనకబడ్డారు. నాయకులే దిక్కుతోచక పారిపోతుంటే సైనికులు కూడా వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి పారిపోయారు. అప్పుడు పాండవులు రెడీ అయ్యి ద్రోణుడు పర్మిషన్ తీసుకొని యుద్ధానికి సిద్ధమయ్యారు. అప్పుడు అర్జునుడు యుధిష్ఠిరుడితో, మేముండగా మీరెందుకు కష్టపడటం, మీరు ఇక్కడే ఉండండి, మేం వెళ్లి ఆచార్యుడికి గురుదక్షిణ తీసుకొస్తాము అని అన్నాడు. అలా చెప్పి నకులుడు, సహదేవుడు, అర్జునుడు వాళ్ళ రథాలెక్కి రెడీ అయ్యారు. భయంకరమైన గద పట్టుకొని ప్రాణాలు తీసే యముళ్లాగా భీముడు రెడీ అయ్యాడు. యుద్ధం మళ్ళీ మొదలైంది. భీముడు పాంచాల దేశపు గజ సైన్యం వైపు వెళ్ళాడు. అక్కడికి దూసుకుంటూ వచ్చిన పెద్ద పెద్ద ఏనుగుల్ని ఒక్కొక్క గుద్దుకి ఒక్కొక్క దాన్ని నేలగూల్చాడు. ఇంకోవైపు అర్జునుడు విజృంభించి ద్రుపదుడిని చేరాడు. ద్రుపదుడికి బాణాలేసే ఛాన్స్ ఇవ్వకుండా వర్షంలాగా బాణాలు ప్రయోగించాడు. అలా బాణాలేసుకుంటూ తన రథాన్ని ద్రుపదుడి రథాన్ని పక్కకు తీసుకెళ్లాడు. సడన్ గా ఒక పెద్ద కత్తి తీసి పులి జింక మీదకు దూకినట్టు ద్రుపదుడి మీదకి ఎగిరి దూకాడు. ద్రుపదుడిని కొట్టి ఓడించాడు. తమ రాజు ఓడిపోవడం చూసి పాంచాల సైన్యం అంతా పారిపోయింది. భీముడికి అంతవరకు చేసిన యుద్ధంతో తృప్తి చెందలేదు. సో ఇంకా ఉత్సాహంతో విజృంభించి పాంచాల సైన్యం వెనకాల పడ్డాడు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, భీమసేన, ద్రుపదుడు మన వంశానికి దగ్గర బంధువు, అతని సైన్యాన్ని నాశనం చెయ్యకు. మనము ఆచార్యుడు కోరిన గురుదక్షిణ సాధించడానికి వచ్చాము, దానికోసమే యుద్ధం చేశాము, మన పని పూర్తయింది, అంతకు మించి యుద్ధం చేయొద్దు అని అన్నాడు. అలా అన్న తర్వాత భీముడికి యుద్ధం ఆపడం ఇష్టం లేకపోయినా అర్జునుడు చెప్పాడు కాబట్టి యుద్ధం ఆపేశాడు. పాండవులు ద్రుపదుడిని బంధించి ద్రోణుడికి గురుదక్షిణగా అప్పగించారు.